వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీరు చేపలక్కని. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం మా ఓన్ది చిన్నది, మా చిన్న అబ్బాయిది. ఎందుకంటే మేము పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత మా పరిస్థితి అయితే అస్సలు ఏం బాగలేదండి. కాబట్టి మా ఓడు ఏమేమి పనులు చేస్తున్నాడు అనేది మీకైతే వీడియోలు అయితే చిన్న వీడియో అండి. చిటికీలో కింద కామెంట్ సెక్షన్లో మనకైతే తెలియపరచండి. చూడండి, చాలా అంటే చాలా మంచిగా తెచ్చేసిందండి వీడియో. మీరు మళ్ళీ తప్పుగా అలా అర్థం చేసుకోవద్దండి. ఎందుకంటే నా పరిస్థితి అసలు ఏం బాగాలేదండి. ఎందుకంటే మా ఇంట్లో మా అబ్బాయికి, పెద్ద అబ్బాయికి అసలు బాగాలేదు. అంటే కింద పడి దెబ్బలు తగిలేయండి. అంటే మనం ఆసుపత్రి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నాము. ఇంకా నా పరిస్థితి ఏంటంటే ఇంకా మనం పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత ఫుల్గా దగ్గు పరిచయము, చాలా నొప్పి, ఇంకా అస్సలు నేను లేలేని పొజిషన్ ఉండేది. అలాంటి పొజిషన్లో నా కొడుకు నాకు పనులు అదే అంటే చిన్న చిన్న పనులు చూడండి ఎలా చేస్తున్నాడో, చెక్క అని చేసేస్తున్నాడు. మీరు కొంచెం వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత చిన్న అబ్బాయి పని ఎలా చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా సుభాష్ గారు అయితే అమ్మ కోసం ఎలాగ పని చేస్తున్నాడో, మా అమ్మకు బాగలేదని ఎలాగైతే పని చేస్తున్నాడో చూసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వీడియో. మీకోసం అయితే నేను కూడా నా దగ్గర ఓపిక లేకుండా కానీ అలాగైతే చిన్నగా లేచి
అమ్మకు బాగాలేక తీయచ్చినాను. మొత్తానికి అయితే ఈరోజైతే సుభాష్ గారు అండి చాలా వరకైతే సాయం అయితే చేస్తున్నాడు నాకు. అంటే అమ్మ బాధపడేదంటే మా ఊరికి అయితే ఇంత చిన్న వయసులోనైతే మంచిగా అయితే అర్థమవుతుంది. మా అమ్మకు బాగాలేదు, మా అమ్మ పనుకోనింది అనేది చాలా వరకు. కానీ ఇక్కడ మా సుభాష్ గారు అయితే మా అమ్మ పనుకోనింది, మా అమ్మకు టీ ఇవ్వాలి పొద్దున్నే, ఉదయాన్నే లేచి కసు కొట్టాడు, చాలా అయితే పని చేస్తున్నాడు. ఇంకా ఏమేమి పని చేస్తాడు అనేది అయితే మీకు ఈ వీడియో అయితే చూపించబోతున్నాను, చూసేయండి. మీకు ఇలాంటి కొడుకు ఉండాలని కోరుకోండి, ఎందుకంటే చాలా చాలా మంచిగా చేస్తున్నాడు సుభాష్ గారు. ఉంటే బాగుంటుంది ఇలాంటి కొడుకుంటే అని అంటున్నాను. ఏందో వాడి చిత్రంగా ఎప్పుడు మీద పడుతుంది. ఏంటి పెట్టుకునేటి? ముగ్గు మీద పెట్టుకుంటున్నావా? ముగ్గు వేసేది ఎవరాడా? నువ్వేనా? ఎలాంటి ముగ్గు వేస్తావు? శుద్ధం పై ఎలాంటి ముగ్గు వేస్తావా? భలే వేసినావు, లేకుంటే పలక మీద వేసినావు, ఆడేసినావు సువాస ముగ్గుది. మా బల్ల చూసేటప్పుడు మాకు జెండాలు వచ్చిందా? అప్పుడు జనవరి వచ్చినప్పుడా? ఎప్పుడు? నాకు ఒక రోజు జనవరి వచ్చినప్పుడు జెండాలు వచ్చిందే, ఆ రోజు నేర్చుకున్నావా? తెల్ల సుభాష్
పెట్టు సోసు. అది ఇల్లింది ఒకసారి నీకు ఆడ బాబు చెప్తాను కట్టి చిట్టుగారు ఉంటారు ఏడా ఆడ ఇల్లు ఉంటారు. వాళ్ళని కొట్టుకొని చేత కదలే. చేస్తుండు. మరి ఏం పని అది మీది ఏ పని మీది? కుట్లు కుట్లేంది సార్ ఆ టైప్ని. వాళ్ళు వేయడం పాసిపోయినాయి. అది కుట్లు వేసినాక వారానికి నా దగ్గరకు వచ్చినారు మీరు. బా సూలాకుండమే. చిన్న నొప్పి ఇస్తుందంటావా? కండ పెట్టుకొచ్చింది మానింది కానీ కుట్లు పాసిపోయినాయి. వాళ్ళు వేయడం కరెక్ట్ వేయలే. మీ కొడుకు అన్నం తిన్నాడులే బాగా తిన్నాడు. దాని ఎఫెక్ట్ గానే వచ్చింది, నీరు వచ్చింటారు. ఇప్పుడైతే నీరు ఏంది మొత్తం మానింది. ఇంత కుట్ల కాడ మానాలమ్మా, అంతా మానింది. దెబ్బలు మాకు ఇంట్లో అందరు పేషెంట్లే. ఆ పక్కనంతా మాని ఇంకా మధ్యలోనే ఆ కుట్టుకొని మాండ. వీడి నచ్చిన లేకుండా నేను గీయడానికి దేవుడు అవసరం. ముందు ఎంత మంటకు ఇంత కుట్ల కాడ పాసిపోయిన కాడ అది ఎక్కడో మానాలంగా. మేమకి ఫ్రిడ్జ్ ఉంది మీకు. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.